లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం శ్రీ ఎంవివి ప్రసాద్ రెడ్డి గారు, ప్రముఖ జర్నలిస్ట్, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ కె మహేష్ గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీమతి లక్ష్మీపార్తి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, శాసనసభ మాజీ సభ్యురాలు. శ్రీ గట్టు రామచంద్రరావు గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత. శ్రీ రఘునాథ్ బాబు గారు, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత. ఇక మొత్తం మీద మళ్ళీ కొన్నాళ్ల పాటు చర్చలు జరుగుతున్న తీవ్రమైనటువంటి సంక్షోభం 3 వారాల పాటు కొనసాగుతుందని, నోట్ల రద్దు ఫలితంగా అని చెప్తున్నారు, వార్తలు వస్తున్నాయి. మరోవైపు జపాన్లో మోడీ గారు ప్రజలంతా సంతోషిస్తున్నారు, జనం అంతా స్వాగతిస్తున్నారని చెబుతున్నారు. మరి మరోవైపు ఏమో కొందరు ఆసుపత్రులకు వెళ్తే పిల్లలకి డబ్బులు లేక చనిపోయిన ఘట్టాలు కూడా విశాఖ జిల్లాలోని గాజువాకలోనే ప్రస్తావనకు వస్తూ ఉంది. తెలంగాణలో అయితే ఏకంగా ఈ నెల సగం జీతాలు ఇచ్చే పరిస్థితి వచ్చిందా అంటూ కథనాలు వస్తున్నాయి. మరోవైపు జనం గంటల తరబడి క్యూలో ఉన్నారని వార్తలు వస్తుంటే పేదలెవరికి పెద్ద ఇబ్బంది ఉండదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు భరోసాగా చెప్తున్నారు. అరుణ్ జైట్లీ గారు ఇంకా దాడులు జాగ్రత్త, మీరు నల్లధనం మీద గట్టి పట్టుబడతా ఉంటున్నారు, మరో 3 వారాల పాటు ఈ పాటు తప్పమంటున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తే భారతీయ జనతా పార్టీకి ఇది ప్రజల్లో సానుకూలత పెంచే పరిణామంగా మారిందా? మొదట అంత ఉత్సాహంగా బ్రహ్మాండం అన్నప్పటికీ కూడా ఇప్పుడు క్రమేపీ భారతీయ జనతా పార్టీకి నెగిటివ్గా మారుతోందా, పాజిటివ్గా మారుతోందా? నిజంగానే మోడీ గారు అన్నట్లుగా జనమంతా సంతోషంగా ఉన్నారా లేదా? అదే సమయంలో రఘువీరారెడ్డి గారు లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఈ సమాచారం, రద్దు లీక్ సమాచారం ఎట్లా ముందొచ్చిందని ఆయనంటే, కేజ్రీవాల్ గారు బీజేపీ నేతలు కొంతమందికి సన్నిహితులకి, ప్రధాన సన్నిహితులకి ఎలా సమాచారం లీక్ అయిందని వారు ప్రశ్నిస్తున్నారు. అంతేగాక టీఆర్ఎస్ ఎంపీ బోర నరసయ్య గౌడ్ గారు కూడా ఈ సమాచారం లీక్ అయినట్లు అనుమానాలు వస్తున్నాయంటున్నారు. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీకి పరిస్థితి ఇదేదో అనుకూలంగా ఉన్నట్లా, వ్యతిరేకంగా ఉన్నట్లా? ప్రసాద్ రెడ్డి గారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక చక్కని వ్యాఖ్యానం చేశారండి. భారతదేశంలో నల్లధనం 1% ప్రజల దగ్గర ఉంటే ఉండవచ్చు, మీరు 1% ప్రజల మీద చర్య తీసుకోవడం మానేసి 99% ప్రజల మీద దాడి చేసినట్టుగా ఉంది ఈ చర్య అని ఆమె వ్యాఖ్యానంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నానండి. నా ఇంటి ముందే బ్యాంకు శాఖ ఉంది, 4 రోజులుగా నేను బ్యాంక్ వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నా, నా వాళ్ళకి కావట్లేదు. మార్నింగ్ నుంచి క్యూ, నేను పొద్దున్నే వస్తుంటే అప్పుడే 40-50 మంది క్యూలో నుంచున్నారు, అందులో మహిళలు కూడా ఉన్నారు. ఇటువంటి దుస్థితిని క్రియేట్ చేయటం అనేది ఏదైనా పాలకులకి సరైన పద్ధత? ఎనీ క్యూ, నా ఫిలాసఫీ ఏంటంటే చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తారు, ఎనీ క్యూ ఇండికేట్స్ సిస్టమ్స్ ఇన్ఎఫిషియన్సీ. మనకి 4 రోజులుగా ఈ క్యూలు నడుస్తున్నాయి, ఇంకా 40 రోజులుగా నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతే మన వ్యవస్థ ఎంత ఇన్ఎఫిషియెంట్గా ఫంక్షన్ చేస్తున్నది అనేది ఇది అర్థమవుతుంది. ప్రజలంతా స్వాగతిస్తున్నారని మోడీ గారు యోజన మీరేంటి కాదంట? నేను ఖచ్చితంగా కాదంటానండి. నేను ప్రజల్లోంచి వచ్చిన మనిషి, వాళ్ళు నాయకులు కావచ్చు, వాళ్ళ సమాచార సేకరణ పద్ధతులు, అఫీషియల్ పద్ధతులు, మా పద్ధతులు వేరే ఉంటాయి. మేము పాలవాడితోటి, కూలివాడితోటి, పూలవాడితోటి అందరితో మాట్లాడుతుంటాం కాబట్టి మాకు పబ్లిక్ మూడ్, ఆటో వాడు పెద్దవాడిని కొట్టి పేదవాడికి పెట్టనే ఫిలాసఫీ పోయి, పెద్దవాడి చేతిలో క్రెడిట్ కార్డు ఉంది, పేదవాడి చేతిలో ఏమీ లేదు, క్యూలో నుంచి ఉన్నాడు. కూలి పని పెద్దవాళ్ళందరికీ ముందే మార్చుకోమని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అదే పద్ధతి 1000 కోట్లు ఆల్రెడీ స్వచ్ఛంద స్కీమ్ ఇచ్చారు. అదే అటువంటి స్కీమే మనకి వీళ్ళకి కూడా పెట్టి, మీరు మీ నోట్లు, మేము ఇలాంటి నోట్లు రద్దు చేయబోతున్నాము, 1 కోటి రూపాయలు ఉండేవాళ్ళు ఒక 10% పే చేయండి, 2 కోట్లు ఉంటే 20% పే చేయండి, దాన్ని బట్టి స్లాబ్ పెట్టి మొత్తం కరెన్సీ అంతా ప్రభుత్వం తీసుకుని కొత్త కరెన్సీ ఇచ్చుంటే చాలా బాగుండేది, ప్రభుత్వానికి అపారమైన ఆదాయం వచ్చి ఉండేది. ఈక్విటీ అంటుంది దాన్ని, ఈక్విటీ. డబ్బు ఉండేవాడికి సామాన్యుడు కూడా ఒకే రకమైన ధర్మం పాటించేది. నల్ల డబ్బు లేదు అనేది ఎవరు అనరు, నల్ల డబ్బు తప్పకుండా ఉండేది. నల్ల డబ్బుకి యాక్చువల్గా వైట్ అండ్ బ్లాక్ అని ఉండదండి, మీ చట్టాలు దాన్ని బ్లాక్ అండ్ వైట్ చేస్తే పన్ను కట్టారా లేదా. ఇందులో చాలా డబ్బు ఇప్పుడు డిపాజిట్ అవుతున్నదంతా నల్ల డబ్బుగా చూపిస్తున్నారండి. ఇందులో చాలా ధనం మామూలు ప్రజల దగ్గర ఉన్నది, అది వైట్ మనీ, వాడి సేవింగ్స్. ఇప్పుడు మనకి ఇండియాలో ఎప్పుడు 2008 సంక్షోభం లాంటి సంక్షోభం అమెరికాలో వచ్చింది, అంతకుముందు ఆసియన్ కరెన్సీ సంక్షోభం వచ్చింది. ఈ సంక్షోభాల నుంచి కాపాడింది ప్రభుత్వాలు కాదు, మన రిజర్వ్ బ్యాంక్ కూడా కాదండి, మన అమ్మమ్మలు నాయనమ్మలు ప్యారలల్ ఎకానమీ నడిపిస్తుంటారు. పోపు డబ్బా ఎకానమీ నడిపించడం వల్ల ఆ ఎకానమీ మనం రక్షించింది. దాన్ని డిస్ట్రాయ్ చేయాలి, మొత్తం అంతా క్యాష్లెస్ చేయాలనేది ఒక ఊహ. ఈ అమెరికన్ యూనివర్సిటీలో చదువుకున్న ప్రొఫెసర్లు మన మీద రుద్దే ఆలోచన అనమాట. యాక్చువల్గా మన సేవింగ్ రేట్లు, మన ప్రజల
ఏంటి జ్ఞాన స్థాయి లేకపోతే లిటరసీ, బ్యాంకింగ్ లిటరసీ ఇవన్నీ చూస్తే ఇలాంటి ఆలోచనలన్నీ ఖచ్చితంగా మహమ్మద్ బిన్ తుగ్లక్ని గుర్తు చేసే ఆలోచనలు అండి. ఖచ్చితంగా అందులో అనుమానం వెళ్ళలేదు. ఆయన కూడా గొప్ప మేధావి, ఆయన కూడా చాలా పురోగామి చర్యలు అనుకున్నాడు. కానీ ప్రజలు రియాక్ట్ ఎట్లా అయ్యారు? ఇప్పుడు ప్రజల రియాక్షన్ అట్లానే ఉంది. సంతోషంగా ఉన్నాను. వెంకయ్యనాయుడు బాజా భజంత్రి ఎప్పుడు చేస్తూనే ఉంటాడు. ఆయన వెంకయ్యనాయుడు గారు నేను కాంటెంపరీ ఆంధ్ర యూనివర్సిటీలో అప్పటి నుంచి ఇదే భజంత్రి. ఆయన వ్యాఖ్యాతిని చాలా ఎక్కువగా ఉంది. దాన్ని తిమ్మిని పంపి చేయగలుగుతాడు ఆయన. మనకు అసలు ఈ ఫైనల్ గా చెప్పండి, ఇది మోడీ, ఇది బీజేపీకి అనుకూలం అవుతుందా వ్యతిరేకం? ఖచ్చితంగా ఇది ప్రభుత్వం మీద చాలా ఆశలతోటి, మోడీ మీద చాలా ఆశలతోటి ప్రజలు వచ్చారు. ఆశలన్నింటినీ న్యూట్రలైజ్ చేసే విధంగా ఉన్నదండి. మీకు ఇది ఇంకో ఉదాహరణ చెప్తాను. లక్ష్మీపార్వతి గారి కోపం వస్తే రావచ్చు. ఎన్టీ రామారావు గారు పాపులారిటీ గ్రాఫ్ పడిపోతున్నప్పుడు ఏం చేశాడంటే మల్లెల బాబ్జీ అనే ఆయనతోటి ఒక ఆయన మీద అటాక్ చేస్తే మీకు గుర్తుండే ఉంటుంది. ఆయన వేలికి గాయం అయితే ఆయన వేలు పెట్టుకుని ఇలా చూపించేవాడు, నా వేలు నా మీద హత్యా ప్రయత్నం జరిగిందని. యాక్చువల్గా ఆ పక్కనే ఉన్నాను, నేను ప్రెస్ గ్యాలరీలో కూర్చున్నానండి. అదంతా ఒక డ్రామా అని అల్టిమేట్గా తేలింది. అలాగే ఇది కూడా ఏంటంటే మోడీ పాపులారిటీ గ్రాఫ్ బాగా పడిపోతున్నది. పంజాబ్లో ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం లేదు. మీకు యూపీలో కూడా ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం లేదు. ఏదో ఒక నాటకీయమైన డ్రామాటిక్ చర్య ద్వారా పాపులారిటీ పెంచుకోవాలని వ్యూహాత్మకంగా చేశాడు. తన విధానాలను విమర్శించే వాళ్ళందరినీ దేశద్రోహులుగా లేకపోతే బ్లాక్ మనీని సపోర్ట్ చేసే వాళ్ళుగా చిత్రీకరిస్తున్నారండి బీజేపీ నాయకులు. ఇది మరీ విచిత్రం. అంటే నాకంటే ప్రత్యామ్నాయంగా ఆలోచించే వాళ్ళందరూ దేశద్రోహులు, నేను ఒక్కనే దేశభక్తుని అనుకుంటే ఎట్లా? దేశభక్తి ఎవరికి ఇది కాదండి. మీరు ఖచ్చితంగా మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యానాన్ని చూడండి. 1% ప్రజల కోసం 99% ప్రజలని ఇబ్బంది పాలు చేయడం. మనకి ఉండవల్లి కేజ్రీవాల్ సరే వ్యతిరేక అనుకుందాం, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు తటస్థంగా వాళ్ళందరూ బ్లాక్ మనీ హోల్డర్స్ తటస్థంగా ఉన్నారు. మిగిలిన వాళ్ళందరి మీద మీకు బ్లాక్ మనీ ఉందని ఆరోపణ చేయొచ్చు. మమతా బెనర్జీ పాపం స్లిప్పర్స్ తోటి కాటన్ చీర తోటి ఉంటది కాబట్టి ఆమె ఎవరు తటస్థంగా ఉండేవాళ్ళు సైతం దేశంలోనే పెద్ద తప్పు స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటున్నాడు. కొంచెం మీకు అలా నెక్స్ట్ 2 months వరకు ఇదే పరిస్థితి ఖచ్చితంగా అంతే, అందులో అనుమానం ఏం లేదు. ఎంత తొందరగా దీన్ని చేయగలుగుతావు? ప్రజలకి కరెన్సీ ఎక్స్చేంజ్ ఏదైనా ప్రోగ్రామ్ పెట్టి ఇమీడియట్ గా దీన్ని రెక్టిఫై చేసుకోవాలి కదా. నువ్వు ఏర్పాట్లు చేయకుండా కనీసం ఆర్టీసీలో ఇందులో ఏర్పాట్లు చేయకుండా ఇట్లా చేసేస్తే మరి ఖచ్చితంగా సలహా ఇస్తున్నారు కదా, నల్లధనం అంటే ప్రభుత్వానికి కట్టవచ్చుండ పన్నుల కింద వాటి కింద వీటి కింద, ప్రైవేట్ వాళ్ళు మాత్రం వాడుకోకూడదు. ప్రభుత్వ రంగ సంస్థలు కూడా తగిన కరెన్సీ లేదండి. రైట్, ఓకే. మహేష్ గారు, కొమ్మినేని గారు, ఈ నల్లధనం అంటే ఈ నోట్ల రద్దు విషయంలో తీసుకున్న చర్యల విషయంలో సాక్షి చొరవను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా మా పార్టీ తరఫున. మొదటి నుంచి ఈ రోజు వరకు కూడా నేను చూస్తూ ఉన్న యాక్టివిటీస్ అండ్ అవుట్ ఆఫ్ మై ఇది చెప్తున్నాను. నేను ఒకటే స్టాండ్తో ఉంది, కామన్ మైండ్, సామాన్యుని పక్షాన్ని నిలిచే ఛానల్గా సాక్షి నిలిచిపోయింది. కొంతమంది సంకుచిత భావం గల వాళ్ళు లేదంటే ఉత్సాహవంతులు నీది పెద్ద నిర్ణయం, దీనివల్ల చాలా గొప్పలు జరిగిపోతాయి, ప్రపంచంలో మనమే నెంబర్ 1, యూఎస్ని వెనక్కి నెడతామన్న ప్రచారం చేసినాయి కొన్ని ఛానల్. నిర్మమాటంగా చెప్తున్నాను, నాకు ఎవరి మీద పక్షపాతం లేదు, ప్రేమ లేదు. కాకపోతే తర్వాత జనాలు రోడ్ల మీదకి వచ్చి చూసి వాళ్ళు మనసు పరుచుకొని మళ్ళీ లేదు ఇదేదో కష్టంగా ఉందని చెప్పే ప్రయత్నం కొన్ని ఛానల్ చేసినాయి. దానికి మొదటిగా అభినందన. మీరు అన్నారు గారు ఒక పత్రికలో ఇవాళంతా కొన్ని పత్రికలు అనండి మనం మీరు అన్నట్టు భజన చేసినాయి. ఫస్ట్ పేజ్లోనేమో బ్రహ్మాండంగా ఉందని పేజ్ ఇచ్చారు, లోపల పేజ్లోకి వెళ్తే ఈ కష్టాలు పేదల కష్టాలు తీరేదట్లేవు, నిరుపేదలు నానా బాధలు పడుతున్నారని వాళ్ళే రాశారు. అదే నువ్వు ఇట్లాంటి ఇండిపెండెంట్ గా పోర్ట్రేటెడ్ గా ఉన్నటువంటి వేదికలు, పత్రికలైన ఛానల్ అయినా కామన్ మ్యాన్ పక్షాన ఆ రోజు నుంచే చెప్పినాం. అనేక మంది ఆర్థికవేత్తలు చెప్తా ఉన్నారు, మేము కాంగ్రెస్ పార్టీ కానీ దేశంలో ఉన్న మిగతా ఏ ప్రతిపక్షాలు కానీ నల్లధనాన్ని వెలికి తీయటానికి వ్యతిరేకం కాదు, నకిలీ నోట్లను రూపుమాపడానికి వ్యతిరేకం కాదు. కానీ దాని పేరుతో ఏదైతే నిన్న తీసుకున్నటువంటి చర్య ఉందో ఈ నోట్ల రద్దు, అది కూడా 125 కోట్ల భారతీయుల పాయింట్ బ్లాక్ లో గన్ను పెట్టి 3 గంటల అవకాశం ఇచ్చి 8 గంటలకు మోడీ స్పీచ్ స్టార్ట్ అయింది, 12కి నోట్ల చెలామణి ఆగిపోతుంది. చిత్తు కాగితాలు 3 గంటల్లో మీరు మార్చుకుంటారా చేస్తారా అనేటువంటి పరిస్థితిలో చేసినటువంటి వైనం మనం చూసినాము. నేను మమతా బెనర్జీ గారు చెప్పిన దానికి ఇంకొక సైంటిఫిక్ బేస్ కూడా చెప్తాను. ఎకనామిక్ డిపార్ట్మెంట్ మన భారత ప్రభుత్వం తరఫున ఆర్థిక శాఖ నిర్వహించిన ఒక గణాంకాలు చెప్తా ఉన్నాయి. దేశంలో 48,000 మంది మాత్రమే 5 కోట్లు ఆ పైన ఉన్నటువంటి కోటీశ్వర్లు కుబేర్లు ఉన్నారు.
ఉన్నారో దానికి మింద 5 కోట్ల కన్నా కింద ఉన్న వాళ్ళని అతి సామాన్య మామూలు మధ్యతరగతి జీవితాలు గడిపేటువంటి వ్యక్తులు. దేశ జనాభా 125 కోట్లు. వీళ్ళ సర్వే, ప్రభుత్వ సర్వే చెప్పింది 48,000, అంటే 1,00,000 మాత్రమే కుబేర్లు ఉంటే మిగిలిన 124.5 లక్షల మంది కోట్ల మంది కోసం మీరు చేసినటువంటి దాడి, మరి ఇది సామాన్యమైన సర్జికల్ స్ట్రైటా, బ్లాక్ మనీ ఉన్నవాడిది, నల్లధనం ఉన్న వాళ్ళ మీద మార్చుకోవడానికి అవకాశం ఇచ్చారు. వీళ్ళకి మార్చుకోవడానికి చాలా లోపభూయిష్టమైనటువంటి అంశం. దీంతో పాటుగా అనేక అంశాలు దీనిలో సామాన్యుడి, ఈ రోజు నేను ఛాయ్ అమ్మి ఛాయ్ వాళ్ళని నన్ను గెలిపించండి అన్నారు. అందరూ సామాన్య ప్రజలు మద్దతు ఇచ్చి గెలిపించి ఇలా కూర్చోబెట్టి ఇలా ఛాయ్ తాగడానికి కూడా సామాన్యుని చేతిలో డబ్బులు లేకుండా గుంజుకున్నటువంటి మా ఓటాలను కూడా నేను చెబుతున్నాను, నేను బీజేపీకే ఓటేసిన మాట నిజం. ఏది మీరు నమ్మండి నమ్మకపోండి, అది నేను ఓపెన్ గా చెబుతున్నానంటే ఆ రోజు ఏదో ఫోన్లే గుజరాత్ ఏదో బాగా చేశాడు మోడీ అంటున్నారు, మంచిదేలే అని అనుకున్నాం. కానీ ఆశ్చర్యంగా ఛాయ్ తాగడానికి పైసలు లేవు, టిఫిన్ చేయడానికి పైసలు లేవు, భోజనం చేయడానికి పైసలు లేవు, బట్టలు కొనుక్కోవడానికి పైసలు లేవు, బస్ ఎక్కి దిగడానికి పైసలు లేవు. మీరు చెప్పండి, మొత్తం పెళ్లిలు ఆగిపోయిన వ్యవస్థను మొత్తం సిస్టమ్. చిన్న మధ్యతరగతి వ్యాపారులు రోడ్ల మీద స్టాల్స్ పెట్టుకుని అమ్మేటువంటి పరిస్థితి దుర్భరం. ఉద్యోగస్తులు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు, పిల్లలకు ఫీజులు కట్టే పరిస్థితి లేదు. ఎగ్జామ్స్ కి తిరగాలంటే నిన్న గ్రూప్ 2 అభ్యర్థుల అవస్థలు, నానా అవస్థలు. చిల్లరకి ఏడబోవాలి, ఎక్కడ ఉన్నాయి? మీరు 500 నోట్లు 1000 నోట్లు రద్దు చేస్తే దానికి అదర్ హ్యాండ్ లో కనీసం 100 నోట్ల సర్క్యులేషన్ పెంచిరా, అది కూడా లేదు. మార్కెట్ లో ఉన్నదాన్ని ఫ్రీజ్ చేసి దేశం ఈ రకంగా కష్టాల్లో ఉంటే, సామాన్యుడు ఈ రకంగా కష్టాల్లో ఉంటే, మీరు జపాన్ లో బుల్లెట్ ట్రైన్లు నడుపుతున్నారు మోడీ గారు. నేను అంటున్నాను, ఈ దేశంలో రికాల్ సిస్టమ్ లేక ఇప్పుడు నాకు నేను ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ మీద కొంత స్టడీ చేసి నాకు అర్థమైంది ఏంటంటే రికాల్ వ్యవస్థ ఉండాల్సిందే. మోడీ లాంటి ప్రధానులు వచ్చే రోజులు ముందున్నాయని ఊహించుంటే నిజంగా ఈ దేశంలో ఆనాడు అంబేద్కర్ రికాల్ సిస్టమ్ పెట్టేవాడు. నేను నిజం చెప్తున్నా, రికాల్ సిస్టమ్ పెట్టేవాడు. లేకపోతే ఏంటి కొమ్మినేని గారు, దేశం అంతా అల్లకల్లోలమై ఒక ఆర్థిక సంక్షోభం వైపు దేశం నడుస్తా ఉంది. రోడ్లందరూ ఆయన అభిప్రాయంలో దేశం ఉంది. ఎట్లా ఉంది ఆయనకు అందినటువంటి కార్పొరేట్ ఇంటెలిజెన్స్ మాత్రం దేశం సంతోషంగా ఉంది అని చెప్తున్నది. నిజాయితీగా సామాన్యుని కష్టాలని రిపోర్ట్ చేసే ఇంటెలిజెన్స్ కాదు, కార్పొరేట్ ఇంటెలిజెన్స్ మాత్రం. ప్రమాదం ఏం లేదు కొమ్మినేని గారు, బీజేపీ నాయకులు లేదంటే ఈ అంశాన్ని మద్దతు ఇచ్చే ఏ నాయకుడికైనా ఏ వ్యక్తికైనా నేను ఇచ్చే సలహా ఒకటే, ఒక రెఫరెండం. మీరు మీ స్థాయికి తగ్గట్టు ఒక బ్యాంకు ఆఫీసు, ఒక బ్యాంక్ బ్రాంచ్ ముందు పోయి రెఫరెండం అడగండి, ఇది మంచిదా కాదా అంటే మీకు కష్టపడుతున్నా అంటున్నారంట. కాదు, వాళ్ళు తిట్ల మంచిది అనడం ఒకటి, మనం ఎవరిని అక్కడ చూడలేము. తిట్లతో వదిలేస్తే పర్వాలేదు, కాకపోతే ఇలా బట్టలు చింపి పంపకపోతే సంతోషం. అట్లా ఉంది జనాలలో పరిస్థితి. అందరూ ఘాటుగా మాట్లాడుతున్నారు. ఒక్క మాట, నేను ఇంకో మాట కూడా మాట్లాడతాను. నీ బీజేపీ 100 రోజుల్లో నల్లధనాన్ని తీసుకొస్తున్న మోడీ గారు రాబోయే 5 రాష్ట్రాల్లో ప్రజలకు సమాధానం ఏం చెప్పేదానికి ఏం లేక ఈ రకంగా సామాన్యమైన దాడి చేసి ఇది కూడా నల్లధనం మీద దాడిగానే ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. విజయ్ మాల్యాను 9,000 కోట్లు బొక్కేసి బ్యాంకులను ముంచేసి దేశం దాటించిన ఈ ప్రభుత్వం, ఈ మోడీ ప్రభుత్వం నల్లధనం గురించి మాట్లాడే రైట్ ఎక్కడ ఉంది చెప్పండి కొమ్మినేని గారు? శుభ్రంగా సూట్ కేసులని తీసుకెళ్తుంటే సిబిఐ నోటీసులు ఇచ్చింది, ఆయన డిటైన్ చేసి ఎక్కడ కనబడితే అక్కడ ఆపమన్నది. తర్వాత ఏ ప్రభుత్వం పెద్ద ఇన్వాల్వ్ అయ్యి దాన్ని సడలించి ఆయన బయటికి దేశం దాటించిందో ఇగో రఘునాథ్ బాబు గారు చెప్తారా, మరి మోడీ ప్రతినిధులు ఎవరు చెప్తారో మేము లక్ష్మీభారతి గారు. మరి మహిళ కాబట్టి మహిళల కష్టాలు చెప్పండి. అంటే బీజేపీ సంతోషంగా, బీజేపీకి ఇది ఉపయోగమా నష్టం చేస్తుందా? తీవ్ర నష్టం. ఆయన అనుకున్నది ఒకటి, ఈ ఎలక్షన్స్ వస్తున్నాయి 4 రాష్ట్రాల ఎన్నికలు, నేను ఇప్పుడేదో నల్లధనం మీద ఓ పోరు మొదలు పెట్టాం కనుక ఇదంతా కూడా మనకు ప్లస్ అయిపోతుంది, ముఖ్యంగా యూపీ చాలా అనుకూలంగా మార్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆయన సడన్ నిర్ణయం చేశారు. కానీ దానికి ముందస్తు ప్లాన్ లేకుండా చేయటం వల్ల అది తీవ్రమైనటువంటి నష్టం బీజేపీ కలుగుతూ ఉంది. మేము ఒక్కటే అడుగుతున్నాం, ఇప్పుడు 9 నెలల నుంచి దీని మీద విచారణ ఒక వ్యూహం ఆలోచన నడుస్తూ ఉంది బీజేపీ గవర్నమెంట్లో. కరెక్ట్గా 4 నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీ టూర్ పెట్టుకుని సీక్రెట్ టూర్ ఎక్కడిగా నేను చెప్పాల, ముందేమో మలేషియానో కాదు అదేదో బ్యాంకాక్ ఏదో చెప్పారు, అసలు బ్యాంకాక్లో లేరు. ఒక సీఎం ఫ్యామిలీ ఎక్కడికి వెళ్ళిన ఫోటోలు పంపిస్తారు, అక్కడి నుంచి పరిపాలన చేస్తూ ఉంటారు, ఉంటుంది ఇన్ఫర్మేషన్ అందరికీ ఉంటుంది. కానీ ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేనటువంటి టూర్లు 2 జరిగితే చాలా సీక్రెట్గా, అంటే మీరు ఏ విధంగా అస్మదీయులకి మీరు ఏ విధంగా ఉప్పందించారు,
వాళ్ళు ఏ విధంగా నల్లధనాన్ని చాలా జాగ్రత్త, అంటే వాళ్ళు వెళ్ళింది ఎక్కడికి, స్విట్జర్లాండ్ వెళ్ళిందని అందరికీ తెలుసు స్పష్టంగా. 100% సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంది, కానీ కాపాడుకుంటున్నారు కదా, అందుకే అతను ఎక్కువ భయపడతా ఉన్నాడు. మీరు ఏం చేసిన ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు, నా రహస్యాలు మాత్రం కాపాడండి అనే విధానంలో ఇదొకటి. తర్వాత మొన్న కూడా అంతే, ఆయన ముందుగా 28వ తారీఖు ఇప్పుడు ఒక నెల ముందే లెటర్ రాశారు, 1000 నోట్లు 500 నోట్లు రద్దు చేయండి అని చెప్పి. ఆ మరుసటి రోజే ఆయన హెరిటేజ్ ఫుడ్ని తీసుకెళ్ళి ఇంకో సంస్థలో పెట్టేశారు. రిటైల్ అందులో డబ్బు తీసుకోకుండా దాంట్లో షేర్ తీసుకున్నారు. ఈ విధంగా ముందు జాగ్రత్తగా మీ మిత్రులకేమో సమాచారం. అలాగే రిలయన్స్ తీసుకుంటే మనకి జియో తీసుకొచ్చారు హఠాత్తుగా రంగం మీదకి, తీసుకొచ్చి 31 వరకు డిసెంబరు మీరేమి ఇవ్వద్దు, మీరు కొనుక్కోండి జనవరి నుంచి మాత్రం పేమెంట్, అంటే బ్లాక్ మనీ అంతా కూడా ఇన్వెస్ట్ చేసేసి వైట్ మనీ అంతా కూడా జనవరి నుంచి వసూలు చేసుకునేటువంటి పద్ధతిలో ఈ విధంగా మీ మిత్రులకు, అందువల్ల మీ మీద నమ్మకం లేకుండా పోయింది ఈ రోజు. అంతే కదా, విశ్వాసం ఎందుకు లేకుండా పోయిందంటే, అలాగే నిన్న ఇంకొకళ్ళు కూడా గుజరాత్ లో మొత్తం ప్రతి బంగారు మార్కెట్లో కడ్డీలు వచ్చేసినాయి. ఎక్కడి నుంచి అసలు అదనంగా విపరీతమైన బంగారు ఎన్ని అంతా కూడా అమ్ముడు అయిపోయిన తర్వాత గుజరాత్ లో ఇంత హడావుడి లేదు. 3 రోజుల్లో మార్చుకుని బంగారం రూపంలోకి ఇప్పటికే మార్చేసుకొని అందరూ కూడా జాగ్రత్త పడ్డారు. ఆర్టికల్ రాశారు చూడండి, ఇప్పుడు ఇక ముందు నల్లధనం కరెన్సీ రూపంలో ఉండదు, బంగారం రూపంలో ఉంటది, లంచాలు కూడా బంగారం రూపంలో ఉంటాయి. చాలా మంచి ఆర్టికల్ రాశారు. నిన్న ఈ 3 రోజులు అందరూ జాగ్రత్త పడ్డారు. అందుకని ఒక్కడు ధనవంతుడు వచ్చి క్యూలో నిలబడి డబ్బు తీసుకోవట్లా. నేను నా కోడలు ఇద్దరు వెళ్ళి 1.5 సేపు నిలబడి లేవు కదండి మా దగ్గర. మరి ఏం చేస్తారు ఉంటే మా ఏనాడో మా అల్లుడు నన్ను జైలుకు పంపించేవాడండి, అందులో డౌట్ సందేహం. ఆయన 9 ఏళ్ల పరిపాలన భూతద్దం పెట్టి మరీ 9 ఏళ్ల గవర్నమెంట్ లో ఈమె ఏం తప్పు చేసింది, ఇవిడ ఆస్తులు ఉన్నాయా లేదా అని భూతద్దం పెట్టి వెతికారు. ఏమున్నాయి మేమని తీసుకుంటే కదండి. అట్లా నిన్న 8,000 నా కోడలు నేను వెళ్ళి 1 గంట సేపు కూర్చొని తెచ్చుకున్నామండి మేము 8,000 రూపాయలు. అంటే మాకే ఒక విఐపీలకి ఈ విధమైన కష్టాలు ఉంటే సామాన్యులు చూస్తుంటే ఎంత బాధ. మహిళలు అయితే అల్లాడిపోతున్నారండి. వీళ్ళకి ఎందుకండి కష్టం? నల్లదానం ఎవడో దాచుకుంటే 125 కోట్ల మంది జనాన్ని రోడ్లు పాలు చేయటం ఏంటండి? అర్థం కాదు మోడీ గారికి. ఒక్క మాట సెక్ ప్రకారంగా, అంటే ఈ సోషల్ ఎకానమీ అండ్ క్యాస్ట్ మీద జరిగిన సెక్ అంట, దాని ప్రకారంగా చూస్తే 51% మంది బ్యాంకు ఖాతాలు ఇవ్వండి. అసలు వాళ్ళంతా ఈ రోజు రోడ్డు మీదే ఉన్నారు కదండి. అందువల్ల ఇన్ని విధాలా నువ్వు సామాన్యుని కష్టం చేయాలి. ఏంటంటే నువ్వు దేశాన్ని వెలిగిస్తావు, ముందుకు తీసుకుపోతావు. ప్రభాకర్ రెడ్డి గారు గుంటూరు నుంచి లైన్ ఉన్నారు. ప్రభాకర్ రెడ్డి గారు నమస్కారం, చెప్పండి. నమస్తే కేసీఆర్ గారు. బీజేపీకి ఇది ఉపయోగమా కాదా ఈ పరిస్థితి? సార్ బీజేపీ పరిస్థితి ఎలా ఉందండి ఇప్పుడు? ఆపరేషన్ సక్సెస్ అండి, పేషెంట్ డైట్ అండి. ఎట్లా, ఎందుకు? ఎట్లాగంటే వీళ్ళు నల్లధనం, సామాన్య ప్రజలు ఏమనుకున్నారంటే పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి నల్లధనం తీసుకొస్తారు, తీసుకొచ్చి దేశంలో ఉన్న పేద ప్రజలు పంపుతారు అనుకున్నారండి. కానీ అదే ఉచ్చులో ఇప్పుడు ఏం జరిగిందంటే కాలికి ఉచ్చు పడింది అనుకోండి, అది తీసి మెడకేసుకున్నట్టుగా ఇప్పుడు సామాన్య ప్రజల పరిస్థితి. మా గుంటూరులో అయితే 2,000, 3,000, 100 రూపాయలు ఉప్పు 40 రూపాయలు 50 రూపాయలు అమ్ముతున్నారండి. ఉప్పు ఎందుకు అట్లా? ఎందుకు వదంతులు ఎందుకు? ఇప్పుడు ఏంటండి, గవర్నమెంట్ మన దేశంలో నల్లధనం ఉన్నవాట అందరూ ఒప్పుకుంటారు. నల్లధనం ఉన్నప్పుడు గవర్నమెంట్ చేయాలి, నా దృష్టిలో అనుకున్నా చేయాల్సింది ఎవరైనా ఎంత అమౌంట్ అయినా బ్యాంకు డిపాజిట్ చేసుకోండి. 1 కోటి రూపాయలు కింద ట్యాక్స్ కట్టండి, 5 కోట్లు కింద కట్టండి, తర్వాత నోట్లు ఉండవు, 100 కోట్ల కింద కట్టండి. మీ అమౌంట్ మొత్తం వైట్ చేసుకోండి. ఈ అమౌంట్ ని ఇక్కడ ఉండే అమౌంట్ ని విదేశాలకు తరలించకుండా ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టుకోండి. ఇండస్ట్రీస్ పెట్టండి ఇక్కడ ఇండియాలో. విషయం వీళ్ళు ఎఫ్టీలను పెడుతున్నారు. ఎఫ్టీలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కరెన్సీని విదేశాలకు తీసుకెళ్లి ఫుడ్ కేసు కంపెనీల ద్వారా అక్కడి నుంచి వచ్చే కంపెనీలకి వాళ్ళకి భూమి ఫ్రీ, కరెంటు ఫ్రీ, ఇక్కడ జనం మీద దాడి. ఓకే రైట్. ఓకే రాజాం నుంచి రాజేష్ గారు. రాజాం, నమస్తే. మాట్లాడండి ప్లీజ్.
సార్ ఇప్పుడు ఒకటి సార్, అంటే సామాన్య ప్రజలైతే మేము నిజంగా ఇబ్బంది అయితే పడుతున్నాం సార్, అందులో నేను కాదని లేదు. కాకపోతే మటుకు సార్ డబ్బున్న వ్యక్తులు అయితే మటుకు నరకం చూస్తున్నారు సార్ ఈ రోజు. డబ్బున్న వ్యక్తులు నరకం చూస్తారు, మార్గాలు ఉంటాయి. ఓకే, నేను ఒక విషయం చెప్తాను సార్. రాజాంలో ఒక చాలా పెద్ద వ్యక్తి ఉన్నాడు, పెద్ద నాయకుడే ఉన్నాడు. జిఎంఆర్ఏ కదా, గంధి మల్లికార్జునరావు అంతనే ఉన్నాడు సార్. కాదు గంధి మల్లికార్జునరావు గారు అక్కడ పెద్ద మనిషికి పెద్ద డబ్బు ఆయనకి ఇబ్బంది వచ్చిందా? పెద్ద మనుషులు అంటే నేను మీకు అర్థం కాలేదేమో. ఇంకా ఎవరైనా రాజా అధికార పార్టీ సంబంధించి పెద్ద మనిషి ఉన్నారు ఒక అక్కడ లోకల్ ఎమ్మెల్యేనా మీరు అనేది ఏంటి? ఎమ్మెల్యే మీరు అలాంటి ఇబ్బంది ప్రశ్నలు తెలుగుదేశం బీజేపీనా? బీజేపీ కూడా ఒక దానికి ఒక ₹1 కోటి ఇచ్చేసి సొసైటీ లాంటి దానికి మీరు ఏమైనా చేసుకోండి, మాకు పండగ తర్వాత మాకు 90 లక్షలు ఇచ్చేయండి. 10 లక్షల కమిషన్. మరి 10 లక్షల కమిషన్ ఎవరికి ఇచ్చాడు ఆయన డబ్బు తీసుకెళ్ళి? సొసైటీ అక్కడ రాజంలో కొన్ని ఉంటాయి కదండి, వైన్ షాపులని, వేరే చేనేత వర్గాలు ఇలా ఉంటాయి కదా. అంటే ఆయనకి ఇబ్బంది ఏముంది, హ్యాపీగా చేసేస్తున్నాడు, మళ్ళీ వసూలు చేస్తున్నాడు. అధికారం కూడా చేతిలో ఉంటుంది, పోలీస్ చేతిలో ఉంటుంది కాబట్టి నరకం అనిపిస్తున్నారు. బయటకైతే చెప్పలేకపోతున్నారు వీళ్ళందరూ. అంటే నరకం అంటే పైకేమో మోడీని పోవడాలి, లోపలేమో తిట్టుకోవాలి, అది నరకం. అదే చెప్తే పెద్ద ఇబ్బంది ఉంటుంది. అలాగే వైట్ అయిపోతుంది, ఇంకా ఈజీ. 90 లక్షల లాభం మొత్తం పోతుంది కదా మామూలుగా. కంప్లీట్ చేయండి రాజేష్ గారు, కంప్లీట్ చేయండి. మా అయితే ఈ రోజు ఇబ్బంది పడతాడు, మరుసటి రోజు ఇబ్బంది పడతాడు, మళ్ళీ వాడికి ఉండేది ఎంత, నాకు వచ్చేది నెలకు 10,000 జీతం. మా అయితే 2 రోజులు ఇబ్బంది పడతాను, 3 రోజులు ఇబ్బంది పడతాను, తర్వాత నా డబ్బులు నాకు వచ్చేస్తాయి, నేనే ఇబ్బంది పడక్కర్లేదు, హ్యాపీగా ఉండొచ్చు. అక్కడ భయపడి బయటకు వచ్చి గొడవ చేసేది ఎవరు ఉంటారండి? అలా కాదు మిత్రమా, రోజువారీ కార్యకలాపాలకి, జీవిత కార్యకలాపాలకి ₹100 ₹50 లేక ఇబ్బంది పడుతున్నారు. లోకల్ గా ఉన్నటువంటి వ్యక్తి మీద ఉన్నటువంటి కోపం ఏటీఎంకి వెళ్తే 2,000 నోట్ ఇస్తున్నాయండి. అది ఎక్కడ మిత్రమా మీరు చెప్పాల్సింది ఏంటంటే, ఇందాక ఒక మిత్రుడు చెప్పారు సారా, ఆ 1,000 కోట్లు ఉన్న వాళ్ళకి మోడీ గారు రక్షణగా నిలబడి వాళ్ళందరూ ట్యాక్స్ కట్టుకోండి, మీకు డబ్బుకే ఇబ్బంది లేదన్నట్టు అని చెప్పిన పెద్ద మనిషి ఇప్పుడు ఉన్నటువంటి మధ్యతరగతి ఉన్నత తరగతి వాళ్ళకు కూడా లేదు, సామాన్యులకు కూడా ఒక అవకాశం ఇచ్చి ఫలానా తారీఖులో రద్దు అయిపోద్ది, మీరు ఈ లోపు ఇంత ట్యాక్స్ కట్ చేసుకోండి అని చెప్పుంటే ఆయన గొప్ప పేరు వచ్చేది, ఆర్థిక వ్యవస్థ కూడా ఇబ్బంది వచ్చేది కాదు. ఇవాళ తెలంగాణలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదంట. తెలంగాణలో లేకపోతే మరి ఆంధ్రలో ఎట్లా ఉంటుందో ఇంక తెలియదు. మరి చంద్రబాబు గారు పదే రద్దు చేయండి అన్నారు. మరి ఇప్పుడు ఆయన ఏమి మాట్లాడట్లేదు, కానీ ఈ విషయం మీద మీరు చెప్పిన పథకం జనవరి 1 తర్వాత ఇంప్లిమెంట్ చేస్తాండి ప్రభుత్వం. అప్పుడు రద్దు అయిపోతే జనవరి ఏం చేయాలి? జనవరి 1 నుంచి పెట్టాలని రిజర్వ్ బ్యాంక్ ని అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? అంతా అయిపోయింది, ఇప్పుడు కూడా కొంత మిగిలిపోతుంది కదా కరెన్సీ దగ్గర. అంటే అప్పుడు డబ్బులు ఉన్నాళ్ళకే అది కరెక్ట్. ఇప్పుడు విషయం చెప్పారు. దీని మీద, ఈ నోట్ల రద్దు మీద ఫస్ట్ నేను మీడియా మీద ఒక కామెంట్ చేసి మూవ్ అవుతా సార్. పెద్ద నోట్ల రద్దు అనే పదాన్ని నేను ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నా? పెద్ద నోట్ల రద్దు అని ₹2,000 నోటును ముద్రించి, పెద్ద నోటు రద్దు అంటే ముందు ₹2,000 నోటు రద్దు కావాలి. దాన్ని ఈ పెద్ద నోట్ల రద్దు అని చెప్పేసి కొంత హైప్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీని మీద 2 అభిప్రాయాలు వస్తున్నాయి. ఒకటి సమర్థించుకునే వాళ్ళు కూడా ఉన్నారు, వ్యతిరేకిస్తున్న ప్రజలు కూడా ఉన్నారు. ఇక్కడ సమర్థించుకునే వాళ్ళ దాంట్లో నుంచే మనం ఎంటర్ కావాలని ఒక పాయింట్. ఒకటి, మనోడు ఇంతకుముందు మహేష్ గారు చెప్పినట్టు నల్లధనాన్ని పట్టుకోవడం కానీ, వాళ్ళ మీద కేసులు వేయడం కానీ, చర్యలు కానీ ఎవరూ వ్యతిరేకం కాదు. అసలు నల్లధనం పట్టుకోవాలంటే అది ఎక్కడుందో చూడాలి. అది ఎక్కడుంది? దేశాన్ని దాటి కొంత పోయింది, దేశంలో కొంత ఉంది. ఇంతకుముందు ఒక మిత్రుడు చెప్పినట్టు లేదంటే ఉన్నదాన్ని ఇవాళ కాకపోతే రేపైనా వాడు పూజ చేయడు, బయటికి తీయాలి దాన్ని. కాబట్టి తీస్తే ఎక్కడ ఉంటుంది? ఇండియాలోనే సర్క్యులేట్ అవుతుంది. మరో ఫ్యాక్టరీ పెట్టుకుంటారు, లేదా మరొకటి పోతే ఇక్కడే సర్క్యులేట్ అవుతుంది. కానీ దేశం దాటిపోయింది, ఎప్పుడు వస్తుందో తెలియదు, వద్దో రాదో తెలియదు, అది ఎక్కడ ఉంటుందో తెలియదు. దాన్ని పట్టుకుంటా అనేది మొదలు బీజేపీ యొక్క నినాదం ముందు. కానీ దాన్ని పక్కకు పెట్టేశారు. ఇక్కడికి వచ్చేసి దీన్ని పట్టుకునే ప్రయత్నం ఇదన్నా మంచిదే. వాళ్ళ వాదనలో సమర్థన ఏంటంటే, ఇంట్లో రాయి తీసి కదా బయట తీయాల్సింది, ఇంట్లో గెలిచి కదా రచ్చ గెలవాల్సిందనే పాయింట్. పోనీ ఇంట్లోకి వెళ్దాం అంటే నల్లధనం ఎక్కడుందో చూడాలి కదా ఇంట్లో కూడా. దీంట్లో నల్లధనం పెద్దోళ్ళ దగ్గర ఉంటుంది అన్నారు. అక్కడ స్టార్ట్ అయ్యి ఏం చేశారు? ముందు మీరు డబ్బులు కట్టేయండి, మీ పేరు చెప్పం, మిమ్మల్ని దాచుకోండి, మీ ఎక్కడ మీ విషయం అని చెప్పేసి ప్రకటించారు. సంవత్సరం టైం ఇచ్చారు. అప్పటికే చాలా మంది దాన్ని ఉపయోగించుకున్నారు. తర్వాత పాపం వాళ్ళ అమాయకులు కట్టారో లేదో తెలియదని మళ్ళీ 3 నెలలు టైం ఇచ్చారు. 3 నెలలు టైం ఇచ్చారు వాళ్ళందరికీ. 18 నెలలు వాళ్ళకి టైం ఇచ్చారు సార్. 100 కోట్లు 1,000 కోట్లు ఉన్న వాళ్ళకి అలా అమాయకులు తెలుసో తెలియదో, కట్టుకోవడం లేదో, మరో 3 నెలలు టైం ఇద్దామని 3 నెలలు ఇచ్చారు. 18 నెలలు ఇచ్చారు, 18 నెలలు ఇచ్చారు సార్. వాళ్ళు కట్టుకొని ఉంటారు అప్పటికి.
అంటే పెద్దోళ్ళకు మాత్రం అంత టైం ఇచ్చి పేదోళ్ళకు మాత్రం 2 గంటల టైం ఇచ్చి మొత్తం రద్దు చేస్తున్నామని చెప్పేసి. అంటే నేను అడిగేది సార్, ఒక పౌరుడిగా అడుగుతున్నా, నేను నా దగ్గర కష్టపడి 1000 రూపాయలు సంపాదించుకున్నా, ఈ నోటు నువ్వు ఇచ్చిందే, నేను దొంగను కాదు, నేను ఎక్కడ దొంగతనం కూడా చేయలేదు, ఈ నోటు నాదే, నేనే పట్టుకున్నా, మరి ఇప్పుడు నువ్వు చెల్లదంటున్నావు. నేను ఈ రాజ్యాంగంలో లేనా, నేను పౌరుణ్ణి కాదా, నువ్వు ఇచ్చిన నోటు నువ్వు చెల్లదంటే నేనేం కావాలి ఇప్పుడు? ఈ 1000 రూపాయల నోటు ఏంటి? నేను పొద్దున్న దాకా కూలికి పోవాలి, నీ దగ్గరకు వచ్చి నేను మార్చుకోవాలని నాకు 500 రూపాయలు కూలి పోగొట్టుకుని నేను ఎవడిస్తాను నాకు? అంటే ఇవన్నీ అట్లా అల్టిమేట్ గా ఇవి ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండం, బీజేపీకి బ్రహ్మాండం, అదే నేను చెప్తాను. లేదు బీజేపీతో పాటు అధికారంలోనే మీరు కూడా మునుగుతారా? అదే నేను చెప్తాను సార్. ఇప్పుడు ఇదే ఒక పద్ధతికి వచ్చింది సార్. రెండోది కూడా ఏంటంటే, నిజంగానే కనుక నువ్వు నల్లధనాన్ని పట్టుకోవాలనుకుంటే చాలా రూపాయలు ఉన్నాయి, నువ్వు పట్టుకోవడానికి చాలా రూపాయలు. అంటే నల్లధనం అనే ఎలికలు నా ఇంట్లో దూరినాయి, నల్ల కుబేర్లు నా ఇంట్లో ఉన్నారు, ఎలకలు నా ఇంట్లో ఉన్నాయి, నేనేం చేయాలి? ఇల్లు తగలబెట్టుకోవాలా? ఇంట్లో ఉన్న పిల్లలందరినీ ఎండబెట్టుకోవాలా? ఇది కరెక్ట్ కాదు. అంటే నీకు చేతగాక నల్ల కుబేర్లను పట్టుకోలేక నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావు అని ప్రజల్లో రావడం తప్పు కాదు, ప్రజలు వ్యతిరేకించడం తప్పు కాదు. అయితే ఇక్కడ మీడియాలో ఫస్ట్ రోజైతే వచ్చింది సార్, ఒక మీడియాలో చెప్పింది వార్త, పాకిస్తాన్తో యుద్ధం అని ప్రకటించిన ప్రకటన కంటే బ్రహ్మాండమైన ప్రకటన ఇదని చెప్పింది. అసలు నేను ఆశ్చర్యపోయినా, తెల్లారి నుంచి మళ్ళా చాలా కష్టాలు పడుతున్నారు చూడండి అని చెప్పి మళ్ళీ పట్టుకొని తిరుగుతా ఉన్నారు. నేను దాన్ని నమ్మాలా, దీన్ని నమ్మాలా? నేనైతే మొదటి రోజు చెప్పి ఆర్థిక వ్యవస్థ మీద చాలా ప్రమాదమైన పరిస్థితి ఇచ్చే అవకాశం ఉంది. రెండో సార్, సోషల్ మీడియాలో ఒక బీజేపీ లీడర్, ఎందుకంటే మోడీ మీరు సంతోషంగా ఉండడం ప్రజలు అంటున్నారంటే వీళ్ళనికి ఫీడ్బ్యాకే కదా, ఫీడ్బ్యాక్. ఒక లీడరు, ఒక బీజేపీ లీడర్ అక్కడ ప్రజల మీద ఎంత అసహనంగా చూపెడుతున్నాడంటే, అక్కడి నుంచి అతను ఈ విధంగా కష్టాలు పడుతున్నాడని వాడు సోషల్ మీడియాలో పెడితే వెంటనే నీకు సినిమా హీరోలు కనపడతారు కానీ అసలు హీరో కనపడ్డా, అసలు హీరో అంటే మోడీ అని చెప్పేసి వెంటనే దాని మీద కింద కనపడతాం. అంటే అంతగా సమర్థించుకున్న వ్యక్తి మీద ప్రేమ తప్పు కాదు, మోడీ మీద ప్రేమ కూడా తప్పు కాదు. కానీ ఇక్కడ ప్రజలు పడుతున్న బాధల్లోకి వచ్చినప్పుడు నేను అడిగేది ఒకటి, పెద్దవాళ్లకు 18 నెలల టైం ఇచ్చావే, ఏ పేదవాళ్ళకు ఒక 6 నెలల టైం ఏరా? ఇంకొక సూటిగా నేను ప్రశ్నిస్తా, రూపాయి నోటు మన దగ్గర లేదు, ఇప్పుడు 2 రూపాయల నోటు మన దగ్గర లేదు, 5 రూపాయల నోటు కూడా లేదు. దీన్ని ఎవరైనా రద్దు చేశారా? రద్దు చేయలేవు, వద్దనుకుంటే పోతాయి. నేను అనేది ఈ నోట్లు ఉండగానే మీరు కొత్త నోట్లు కూడా తీసేసి పలానా టైంలో ఈ పోతాయి అని చెప్తే వీడు జోలికే పోడు, వీడు జోలికే పోడు, వాడు బొమ్మన్న పోరు వాళ్ళక్కడి నుంచి. అంటే నేను అనేది ఒకటి సార్, నేను అనేది ఏంటంటే ఇప్పటిదాకా బాగా సమర్థించిన వాళ్ళు వ్యతిరేకమయ్యారు. నేను అనేది బీజేపీ లీడర్లకు నేను చెప్పేది ఏంటంటే, మనం అనుకున్నంత బాగలేదు, మీరు ఫీడ్బ్యాక్ కరెక్ట్ కాదు అని చెప్పేసి ముందు కేంద్రానికి తెలియజేయాలి. లేకపోతే వీళ్ళు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే బాగుందనే ఫీలింగ్కి వస్తారు. ఇప్పుడు వాళ్ళు బాగుపడతారా లేరా అనే పాయింట్ కంటే ప్రజలు ఇబ్బంది తప్పడం అనేది ముఖ్యమైన విషయం కాబట్టి వీళ్ళు ఫీడ్బ్యాక్ కేంద్రానికి ఇవ్వాలి, ఇది బాగలేదు. ఒకే ఒక్క మాట, 1978లో రద్దయిన తర్వాత జనతా ప్రభుత్వం కూలిపోయింది దీని వల్లేనండి. ప్రధాన కారణం ఇది కూడా ఒకటి కదా. మంచి ప్రభుత్వాలు లావాదేవీలు లేవు అప్పుడు. వెంకటేశ్వర గారు గుంటూరు నుంచి, నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి. ఎట్లా బీజేపీకి మేలు చేస్తుందా కీడు చేస్తుందా ఇది? హలో, బీజేపీకి మొత్తం మీద ఈ జరుగుతున్న పరిణామాలు మేలు చేస్తాయా కీడు చేస్తాయా? ఇది మాత్రం బీజేపీకి పూర్తి నష్టాన్ని కలిగజేస్తాయని నా అభిప్రాయం అండి. పూర్తిగా నష్టమే. ఎందుకంటే నేను ఒక రిటైర్డ్ ఎంప్లాయీని. ఓకే, నేను ఒక ఫంక్షన్ కి చేసుకోవాల్సిన కార్యక్రమం డబ్బులు ఆ ఫంక్షన్ చేయడానికి నిన్న చాలా అవస్థపడ్డాను సార్. నేను మాత్రం అంతేగా మరి పాపం చాలా అవస్థపడాల్సి వచ్చింది. మోడీ గారు ఇటువంటి పని చేస్తారని నేనైతే ఊహించలా. చాలా నాకే కాదు, ఇప్పుడు 2000 తెచ్చుకోవడం చాలా కష్టమైంది బ్యాంక్ వెళ్ళి. అంతే కదా మరి, జనానికి ఇబ్బంది ఎవరు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మనకు తెలియనప్పుడు ఏదోలే మోడీ గారు ఏదో బాగా చేస్తున్నాడో అనుకుంటాం. మన జేబులో చేపిచ్చిలు పడినప్పుడు మనకి దెబ్బ తగిలినప్పుడు అమ్మ మోడీ చేస్తాడా అంటాం. అది పరిస్థితి. ఏటీఎం ఇంకా 2 నెలల వరకు చెప్తున్నారు. అనంతపురం నుంచి లైన్ లో ఉన్నారు. ఇమాం గారు నమస్కారం, బాగున్నారా? మీరు టీవీ వాల్యూమ్ తగ్గించండి. మీరు కదిలిక బతుగా వెంటనే కదిలినట్లేదు. టీవీ వాల్యూమ్ తగ్గించండి. ప్రసాద్ రెడ్డి గారికి, లక్ష్మీ పార్వతికి, గట్టు రామచంద్రరావుకి, అందరికీ ఏం చెప్పరాదా? అందరికీ నమస్కారం. ప్రత్యేక నమస్కారం. కామన్ సెన్స్ క్వశ్చన్ సార్ ఒకటి అడగండి. ఒక కామన్ సెన్స్ లో ఏమంటే, గవర్నమెంట్ మోడీ గాట్ ఏ రైట్ టు టేక్ ఎనీ డెసిషన్. కానీ ఒక్క విషయం, చిన్న కామన్ సెన్స్ విషయం ఏమంటే, దాని కన్సిక్వెన్సెస్. అదే ఇప్పుడు మీరు రాష్ట్రాన్ని విడిగొట్టారు, దాని కన్సిక్వెన్సెస్. సో నేను కన్సిక్వెన్సెస్, పరిణామాలు, ఎటువంటి దుష్పరిణామాలు ఎదుగుతాయనేటువంటి దాంట్లో కామన్ సెన్స్ కూడా లేకుండా చేశారు.
ఇప్పుడు ఏదో ఈ అర్ధరాత్రి నిర్ణయాలు, రాత్రిపూట నిర్ణయాలు, ఆ చిదంబరం ప్రకటించడం, తర్వాత సోనియా గాంధీ నిర్ణయం, అన్ని ఈ మధ్య కాలంలో అర్ధరాత్రి వస్తాడు ప్రత్యేక ప్యాకేజ్ అనేది, అర్ధరాత్రి నిర్ణయాలు ఏమి దొంగల మాదిరి దీన్ని ట్రాన్స్పరెంట్ గా చేసేటువంటి ఈ కనీస ఇంకిత జ్ఞానం లేదా వీళ్ళు? చర్చ అది కాదు ఇమాం గారు, ఎంత అయిందంటే మీకేమన్నా నొప్పి ఉంటే మళ్ళీ ఒకసారి చెప్పొచ్చు. అర్ధరాత్రి జరిగిన నిర్ణయం కాదు. మీరు చెప్పిన మోడీ గారు, మీరు చెప్పిన సుష్మా స్వరాజ్ గారు, మీరు చెప్పిన చంద్రబాబు గారు, ప్రతి ఒక్కరు సమర్థిస్తే వచ్చిన రాష్ట్రం ఇది, జరిగిన విభజన ఇది. అన్ని పార్టీలు ఉన్నాయి ఆ విభజనలో. దాన్నే మీరు ఏదో కేవలం అర్ధరాత్రి జరిగిన నిర్ణయాలని కాంగ్రెస్ ఎత్తుకునే పని పెట్టొద్దు దయచేసి. మీకు ఇది సమర్థనీయమా? చాలా మంది ముస్లిం మహిళలు మలక్పేట బ్రాంచ్ ముందు చూసాను నిన్న, పిల్లలకు చంటి పిల్లలకు పాలిచ్చే తల్లులు కూడా రోడ్ల మీద నిలబడ్డారు. దీని గురించి మాట్లాడమంటే ఓ సంవత్సరం కింద జరిగిపోయిన దాని గురించి ఏంటంటే ఇది గవర్నమెంట్ పోతానే చెప్తున్నా. అది ఫైనల్ గా చెప్పలేదు. బీజేపీ వాడని కాదు, ఆ రోజు ఇచ్చిన హోదామీని అమలు చేయమని అడగండి గట్టిగా. నిన్న ఇయ్యాల మేము తిరుగుతున్నారు చైతన్య వారి కోసమే ఒక మాట. రైట్ ఓకే అండి. దీనికి పొలిటికల్ అన్ని నష్టాలు ఎలా ఈ జరిగినాయి? ప్రభుత్వాన్ని ఇంటికి పంపడమే. రైట్ ఓకే. వారి కోసం ఒక మాట నేను అనేది, వారు అనుమతిస్తే అనుమతిస్తుంది. నేను అనేది ఏంటంటే మోడీ గారు ఒక్క విషయంలో విజయం సాధించారు సార్. ఏంటిది? ఏంటంటే ఆడవాళ్ళు పోపు డబ్బాలు దాచుకున్న డబ్బులు కూడా బయటికి తీసి అవి మాత్రం భర్తలకు ఇస్తున్నారు, ఏదైనా మార్చి పెట్టండి అని. అది మాత్రం. ఇంకొకటి కూడా ఏంటంటే దీంట్లో ఒక కారణం ఉంది సార్ చేసిన దాంట్లో. ఇప్పటిదాకా పెద్ద నోట్లు ఉండటం వల్లనే పోగైంది డబ్బు అంతా. కాబట్టి ఇప్పటిదాకా ఉన్న వాళ్ళు పోగు చేసుకున్నారు, వీళ్ళు మా వాళ్ళు కాదు. నేను 2000 రూపాయల నోట్లు ఇచ్చిన ఇప్పుడు ఈజీగా పోగు చేసుకోవచ్చు, వాళ్ళు మా వాళ్ళు అనే అభిప్రాయంతో ఏమైనా చేయబోతున్నారేమో అని ఒక అనుమానం అయితే. ఒక మిత్రుడు గారు చెబుతున్నారు, మామూలుగా అయితే 500,000 రూపాయల నోట్లు పెట్టాలంటే ఒక లాకర్ లో 2 కోట్లు పడతాట. ఇప్పుడు 2,000 రూపాయలు ఇప్పుడు మా వాళ్ళు దాచుకుంటారు అనే బీజేపీ ఏం చెప్పండి రఘునాథ్ కాదు వారికి అవకాశం ఇవ్వాలి. బీజేపీ కొమ్మ మునుగుతుంది అనేది ఎక్కువ మంది అభిప్రాయం. బీజేపీ కొమ్మ మునుగుతుందా తేలుతుందా? కొంత వివరంగా చెప్పండి. ఇప్పుడు అందరూ కూడా ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏమని? ఈ దేశంలో నల్లధనం ఉంది, ప్యారలల్ ఎకానమీ ఉంది. అది ఎంత మేర ఆ తర్వాత విషయం. ఒకళ్ళు 20% అంటారు, 30 అంటారు, 40 అంటారు. ఓకే, 20-30% ప్యారలల్ ఎకానమీ ఉంది. ఈ ప్యారలల్ ఎకానమీలో ట్యాక్సులు కట్టరు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టరు, సేల్స్ ట్యాక్స్ కట్టరు. ఇవన్నీ నడుస్తున్నాయి. కొంతమంది కుబేర్లు అవుతున్నారు, నల్ల కుబేర్ ఏది దానిలో నిష్ణాతులు. అటు లంచగొండే వాళ్ళు అవుతున్నారు, రాజకీయ నాయకులు అవుతున్నారు, వ్యాపారస్తుల్లో అవుతున్నారు. కాబట్టి ఒక జబ్బు ఉంది మనలో, ఇది అర్థమైపోయింది. జబ్బు నయం చేయాలి. నయం చేయడానికి సాధారణంగానే చేసే విధంగా ఈ పచ్చివాడు అది వాడు కొంత అవకాశం ఇచ్చారు. దానికోసం సంవత్సరం పాటు ఈ సీరియస్ యాక్షన్ తీసుకుంటాం అని చెప్తానే ఉన్నారు. నేను కూడా ఒక టీవీ డిస్కషన్లో ఈ పెద్ద నోట్లు రద్దు అవుతాయని గతంలోనే మాట్లాడా. అంటే టీవీ డిస్కషన్ లో అంటే యాంకర్ అడిగాడు రద్దు అవుతాయని ఎట్లా అంటారు? మహేష్ గారు రద్దు అవుతాయని ఎలా అన్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేస్తుంది, అందరికీ తెలుసు రద్దు అవుతాయని. అదే మరి అంటే దాని మీద డిస్కషన్ అంటే ఆయన కూడా తెలుసు, అందరికీ తెలుసు, చంద్రబాబు కూడా తెలుసా? మాకేం తెలియదు. అయితే మీరు కొత్త విషయం చెప్పారు, వచ్చింది మీ సమాచారం. క్లియర్ ఇండికేషన్స్ అందరికీ రద్దు అవుతాయని. చంద్రబాబు నాయుడు రద్దు అవుతాయి, సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్నారు. 1-10 సార్లు చెబుతానే వచ్చారు. ఇదేమి చెప్పకుండా సడన్ గా చేయాలి. అయితే ఇవాళ మరి ఒక రోగగ్రస్తమైన మనిషికి ఒక మందు వేసినప్పుడు లేదా ఆపరేషన్ చేసినప్పుడు బాధ ఉంటుంది. కానీ చంపడం మీ ఉద్దేశం, బంధించడం మీ ఉద్దేశం? ఆపరేషన్ చేసి మందేసి తిరిగి వ్యవస్థని గాడిని పెట్టేదానికి ఈ చర్యలో ఇప్పుడు 65 మంది చచ్చిపోయారు. ఈ చర్యలో ఆపరేషన్ చేయడానికో మందు వేసుకోవడానికో ఆ పేషెంట్ బంధువులు కూడా కష్టపడాల్సి వస్తుంది. వాళ్ళు హాస్పిటల్ చుట్టూ తిరగాలి, కొన్ని ఇబ్బందులు తప్పవు. కానీ తర్వాత మంచిగా అయిపోయినాక
దాని సంగతి తెలుస్తుంది. కాబట్టి ఈ రోజు బీజేపీకి దీనివల్ల లాభమా నష్టమా నేను లెక్కే కానీ రేపు ఈ మొత్తం ఆర్థిక వ్యవస్థకి పట్టుత్వం కలిగించాలా, పరిగెత్తించేటట్టు చేయాలా, ఆదాయాలు పెంచాలా, బ్యాంకుల్లో ఇవన్నీ చూడండి. ఒక 6 months తర్వాత ఈ 6 months లోపు మొత్తం మునిగేటట్టు ఉందంట. అవన్నీ ఇలాంటి బాధలు ఎన్నో ఇవన్నీ మామూలు. కానీ ఇవన్నీ కూడా అల్టిమేట్ మీకు కూడా వ్యాపారాలు ఉన్నాయి కదా చెప్పండి సార్. మీకు కూడా వ్యాపారాలు ఉన్నాయి కదా. సరే అయితే మీకు ముందే తెలిసిందన్నారు కాబట్టి జాగ్రత్త పడి ఉంటే నేను చెప్పగలిగింది కాదు. అసలు ఇప్పుడు ఇందాక నాకు అంటే మీరు చెప్పిన దాంట్లో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ముందే తెలుసు, మీకు ముందే తెలుసు, మిగతా జనానికి తెలియదు ఇక్కడ కొందరు. కానీ అందువల్ల ఇప్పుడు పెద్దలు చెబుతున్నారు ఏమని, ఇంత ఉంటే ఏదో ముందే ఇంత తీసుకుని ఏదో లెక్క చెప్తున్నారు. అదే కదా ఈ వాలంటరీ డిస్క్లోజర్. ఎవరికి ఇచ్చారు? నా దగ్గర 10 లక్షలు చెప్పారా? 40% 50% తీసుకున్నారు. నోట్లు రద్దు చేస్తామని ఆ రోజు చెప్పారా? ఏమండి వాళ్ళందరూ చెప్పుంటారు. అడిగితే 65,000 మంది పెద్దవాళ్ళు చెప్పుంటారు జాగ్రత్త పడండి రాని. ఎందుకంటే ఇప్పుడు కష్టం కదా, ఆలోచన లైన్లో నిలబడలేరు కదా పెద్ద పెద్దవాళ్ళు. అందరికీ చెప్తే కొంతమంది చేసుకున్నారు, ఇప్పుడు రద్దు అయినాక వీళ్ళు అంటున్నారు మాకు అవకాశం ఇవ్వాలి. 500 కోట్లు బ్లాక్ మనీ, 500 రూపాయలు కూడా బ్లాక్ మనీ అయిపోయింది కదా. మీరు బ్లాక్ మనీ అనే వాళ్ళనే సఫర్ కావట్లేదండి. మామూలు సామాన్య ప్రజలు 5,000, 3,000, 10,000, 120 కోట్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. 500 నోట్లు 1000 నోట్ల రూపంలో ఉండే వాళ్ళని ఏంటి మీరు వాట్ ఈస్ ది అరేంజ్మెంట్ యు హావ్ మేడ్? ఓకే, ఈ ఇబ్బందులు చేశారా? టోల్ గేట్ తీసేశారు, ఈ పెట్రోల్ పంపుల్లో అలౌ చేశారు, ఈ గవర్నమెంట్ సంబంధించిన ఏ శాఖల్లో అయినా అలౌ చేశారు. అది మళ్ళీ 14 వరకు పెంచారు. రోజువారీ రైళ్లలో బస్సులు కిలోమీటర్ క్యూ ఎందుకుంటుంది బ్యాంకు శాఖల దగ్గర? ఏటీఎంలు ఎందుకు పనిచేయట్లేదు? కృష్ణారెడ్డి గారు సూర్యాపేట నుంచి. నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం కేసీఆర్. నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు? బీజేపీ కొమ్మునుగుతుందా తేలుతుందా? ఖచ్చితంగా బీజేపీకి కొంపముని కదా. ఏదేనా చెప్పండి. రఘునాథ్ బాబు గారు కాదంటున్నారు. అంటే కాదని అనలేదు, ఆయన కూడా జాగ్రత్తగానే మాట్లాడారు. సూర్యాపేట నుంచి మాట్లాడుతున్నా. ఇక్కడ ఏటీఎం లో రోజు వెళ్తున్నా అండి, 3 రోజుల నుంచి తిరుగుతానే ఉన్నాను. ఒక్క ఏటీఎం పనిచేస్తుంది, అది కూడా 2 గంటలు పనిచేస్తుంది. అయ్యో, డబ్బులు అయితేనేమో 2,000 కన్నా ఎక్కువ రావట్లేదు. నేను 3 రోజుల నుంచి వెళ్ళి తిరిగి వచ్చేస్తున్నాను. నా అకౌంట్ 80,000 ఉన్నాయి, రూపాయి డ్రా చేసుకోలేదు. మోడీ గారు మీరంతా సంతోషంగా ఉన్నారంటున్నాడే కాదా? ఎక్కడండి సంతోషంగా ఉంది? నిజం చెప్పండి. నిజమండి, నిజంగానే నుంచి నేను రోజు మోడీ గారు పనిచేస్తుంది ఎస్బీఐ. ఇది సమానం చెప్పండి. రావట్లేదు. 2 గంటల్లో క్యాష్ కూడా అయిపోతుంది. రెడ్డి గారు, రఘునాథ్ బాబు గారు మీతో మాట్లాడారు. నిన్న మధ్యాహ్నానికి మొత్తం 2 లక్షల కోట్లు ఇప్పటికీ సిస్టమ్ లోకి వచ్చింది. అంటే మాకు ఇవ్వాలి కదా, మళ్ళీ మీరు డాక్టర్ చెప్తారా ఏంటి? నేను చెప్తాను ఏంటండి. మొత్తం ఇప్పుడు 16 లక్షలు ఉందని ఒక అంచనా. భవిష్యత్తులో 7-8 లక్షలతోనే ఈ సిస్టమ్ నడుస్తుంది అనేది అది. ఇప్పటికి 2 లక్షలు వచ్చినాయి. ఇంకొక వారం 10 రోజులు నాకు 2 లక్షలు వచ్చినాయండి డబ్బులు. అవేమి జనం వెనక్కి తీసుకోరండి మీ నమ్మకమా ఏంటి? నాకు అర్థం కాదు. సిస్టంలో ఇంకేముంది, అవి మారుతున్నప్పుడు ఇంకా అంటే మా ఖర్చులన్నీ వదిలేసి మీ గవర్నమెంట్ కి అక్కడ డబ్బులు పెట్టేసేస్తారు. గవర్నమెంట్ కాదండి. అంటే మీరు 2 లక్షల బ్లాక్ మనీ అనే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? 2 లక్షల కోట్లు అనేది డిపాజిట్ కాదు, బయటకు వచ్చిందని చెబుతున్నా. ఎలా బయటకు వచ్చింది? నేను ఒక 10,000 డిపాజిట్ సిస్టమ్ భవిష్యత్తులో 6-7 లక్షల కోట్లతో జరగాల. 16 లక్షలు అక్కర్లా మా అంచనా. దీనిలో ఇప్పటికి 2 అయిపోయింది. ఇంకొక వారంలో అంటే మరి గవర్నమెంట్ తెలివి తక్కువగా ముద్రణ వేసినాయి ఎంతకాలం? గతంలో మరి 2.5 సంవత్సరాలు అయిపోయింది. చేసేటప్పుడు కనీసం 100 రోడ్లు చలామణి అన్న పెంచాలి కదా. ఇది కూడా చేయకుండా మీరు 2,000 రూపాయలు నోటీస్ వాడు అది పెట్టుకొని దాచుకుంటే తప్ప ఏం లేదు. 100 రూపాయలు అవుతుంది. భోజనం చేస్తే 200, 1,800 చిల్లర ఎక్కడ తెచ్చియాలి ఇక్కడనే అడుగుతున్నాడు. అది చేతిలో పెట్టుకొని తిరుగుతున్నారు జనాలు. మీరు ఇంకా కూడా
ఈ మానవత్వం లేకుండా కనీసం సమాజం పట్ల జరుగుతున్న పరిస్థితుల మీద అవగాహన లేకుండా స్థానికంగా ఉన్న బీజేపీ నాయకులు అదే మాట్లాడుతున్నారు. ఇక్కడ జనాలు రోడ్ల మీద ఉంటే జపాన్ ఉన్న మోడీ అట్లనే మాట్లాడుతున్నారు. వీళ్ళకి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎక్కడుందని చెప్పండి. ప్రజల కష్టాలని రిపోర్ట్ చేసి ఇంటెలిజెన్స్ కూడా బాగుందని చెప్పారేమో. కార్పొరేట్ ఇంటెలిజెన్స్ అందానీలు, అబానీలు, రిలయన్స్ అధినేతలు, కార్పొరేట్ కంపెనీలు మోడీ కాకుండా మొత్తం ఒక వ్యక్తి చుట్టూ తిప్పే వాళ్ళు ఒక ఇన్సిడెంట్ నేను అడుగుతున్నా సార్. వాళ్ళు చెప్పడం కోసం నేను మా తోటకాడికి వెళ్తే మా వాచ్మెన్ భార్య ఉంది. ఆమె ఒక ఎకరం పొలం ఉంది సార్. ఎకరం పొలం అమ్ముకుంది 6 లక్షలకు అమ్మింది. అక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూ 1,25,000. ఆమెకు 6 లక్షల రూపాయలు వచ్చినాయి బిడ్డ పెళ్లి కోసం అని చూసుకుని బిడ్డ పెళ్లి కుదిరింది. ఇప్పుడు 6 లక్షల రూపాయలు ఇంట్లో ఉన్నాయి. వాళ్ళు కట్నం తీసుకొని అంటున్నారు. ఇప్పుడు మోడీ గారి దృష్టిలో పెద్ద తీసుకొని అంటున్నారు. అంబానీలు అదానీలు దాచుకుంటే నల్లధనం సమ్మకుంటుంది. వీళ్ళకి అవకాశం ఆ దిక్కుమాల స్టేట్మెంట్ ఏదో అప్పుడే ఇచ్చిండొచ్చు కదా. రద్దు అయిపోతుంది. నేనంటే 1,25,000 రూపాయలు ఇప్పుడు ఈ డబ్బులు పట్టుకొని బ్యాంకుకు పోయింది సార్. మీరు బ్యాంకులు వేసుకోమని చెప్పారు లీడర్ బ్యాంకుకు పోయింది. వాడేమంటాడు 1,25,000 మాత్రం నువ్వు డాక్యుమెంట్ ఇచ్చావు కాబట్టి వేసుకుంటా, ఈ 5 లక్షల రూపాయలు నేను వేసుకోను. లేదు కదా. ఎంత వేసుకోమంటే అఫిడవిట్ ఇవ్వాలి, ట్యాక్స్ కట్టాలి, దాని ఇన్కమ్ ట్యాక్స్ అని. అయితే ఆమె ఇన్కమ్ ట్యాక్స్ కట్టింది కాదు, దానికి ఇన్కమ్ ట్యాక్స్ కాదు. ఉన్న ఎకరం అమ్ముకుంది, ఇప్పటిదాకా డబ్బులు లేవు, ఇక ముందు కూడా డబ్బులు ఉండవు. ఇక డబ్బులు ఉండవు. ఈ 5 లక్షల రూపాయలు ఏం చేయాలి? ఆమెకు పాపం అంటే మార్కెట్ వాల్యూకి అమ్ముకోవడమే తప్ప, అంటే 1,25,000 మాత్రమే అమ్మాలని ఏమైనా కండిషన్? ఆ అమ్మాయికి ఏం చేయమంటారు? సలహా ఇవ్వమంటారు. అలాంటి వాటిని మీరు చేయండి. ఏం చేయండి? రఘునాథ్ బాబుకి లేదు, మోడీ గారికి లేదు. దృష్టిలో అంబానీలు అదానీలే బతకాలి. వారు చెప్పినట్టు రఘునాథ్ చెప్పిన పేదవాడు బతకొద్దంటే మాత్రం కుదరదు. ఇప్పుడు మేము మాట్లాడాలా? మేము చేస్తున్న పని వల్ల ఈ పెద్దవాళ్ళు నల్లకు రామచంద్ర గారు చెప్పినటువంటి పేదకి ఒక్క నిమిషం కొమ్మినేని గారు, ఈ మోసం చేసే వాళ్ళకి మోసం చేసే విధానాలు వాళ్ళు పండిపోయినారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆడవాళ్ళకి 2.5 లక్షల చొప్పున కట్టుకోవచ్చు ఫ్రీగా అని చెప్పింది గవర్నమెంట్. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? డ్వాక్రా మహిళలకి మీకు 10,000 ఇస్తాం కమిషన్ అని చెప్పి జరుగుతుంది. అదేనండి ఈ నల్లధనాన్ని డ్వాక్రా మహిళల చేత 2.5 లక్షలు కట్టిస్తా ఉన్నారు. మరి అది వెనక్కి తీసుకుంటున్నారు, వాళ్ళ ద్వారా తీసుకుంటా ఉన్నారు. ఈ విధంగా అసలు వ్యవస్థ అంతా కూడా గాడి. ఎందుకు సామాన్యుల్ని మధ్యతరగతి వాళ్ళని దొంగలుగా ఎందుకు చూస్తున్నాడు మోడీ గారు కానీ మీరు కానీ? ఎందుకు పేదలందరినీ ఇంత అవమానిస్తున్నారు? రోడ్ల పాలు చేసి రోడ్ల మీద ఎందుకు నిలబెడుతున్నారు చెప్పండి? ఈ ఒక్క పాయింట్ చెప్పండి. మీరు గారు వెంకయ్యనాయుడు గారు కానీ ఎవరు నిలబడ్డారు? చంద్రబాబు గారు కానీ ఎవరు నిలబడ్డారా? మంత్రులు ఎవరు నిలబడ్డారా? మేము ముందే చెప్తున్నాం మరి కొన్ని ప్రజల్ని అవమానించడమా కాదా? ఇప్పుడు 1,00,000కి వైట్ తీసుకుని 4.5 లక్షలు బ్లాక్ తీసుకోవడం ఇది రైటే అనేటటువంటి ఒక తప్పుని రైటే అనే భావం గతంలో ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి. అది తప్పు అని ఆ ప్రభుత్వాలు చెప్పలేకపోయినాయి. ఇది 6 లక్షలు నువ్వు వైటే కట్టాలి, వైట్గా అమ్ముకోవాలమ్మా అని చెప్పలేదు. ప్రభుత్వం ప్రోత్సహించిన దానికి అంటే ఒక ఈ కరప్షన్ ని ఇన్స్టిట్యూషనలైజ్ అంటే మీ ముఖ్యమంత్రి 6 కోట్లు అని చెప్తే అది మా నవీనం కదా? మీరంతా పొగుడుతారా మరి ఆయన్ని? ఎంత ఓపెన్ గా ప్రదర్శనలో పెట్టారని 6 కోట్లకైనా 6 కోట్లు అని చెప్పి చూపిస్తాడు లెక్కల్లో. అది మాత్రం నల్లదనం కాదు. ఈ రోజు మరి మార్కెట్ ఎంత అయింది? అది దాదాపుగా 150 కోట్లు అయింది. మరి 150 కోట్లు మరి చూపించారా మీరు? మిత్రపక్షం ఓపెన్ అంటే ఓపెన్. అనేక మంది మిత్రులు స్పందిస్తా ఉన్నారు. కళ్యాణ్ ఫ్రమ్ శ్రీకాకుళం నుంచి కళ్యాణ్ గారు చెప్పండి, బీజేపీ కొంత మునుగుద్దా తేలద్దా? బ్రహ్మాండం అంటారా, లేదు దెబ్బతింటదంటారా? సార్ దెబ్బతినకపోవడం వేరే విషయం కాదుగా. ప్రధానికి రాజకీయమే కదా అంతిమంగా తేలేది. అందుకని అడుగుతున్నాం. మీ ఇష్టం, మీకు అభ్యంతరం లేదు చెప్పమండి. ఓకే, నాది చిన్న వ్యాపారం సార్. చెప్పండి. నాకు ఇప్పుడు ప్రెజెంట్ నాకున్న సమస్య ఒక ఇప్పుడు నాకు నోట్లు మారవు. అవును. నా దగ్గర 3,000 2,000 ఉన్నాయి. అవును. ఇవి నాకు ఇప్పుడు ఒక డిస్పాచ్ చేయడానికి
నాకు 3,000 ట్రాన్స్పోర్ట్ కి నేను పేమెంట్ చేయాలి సార్. ఓకే. ఈ ట్రాన్స్పోర్ట్ పేమెంట్ చేయాలంటే నాకు ఇప్పుడు బ్యాంక్ చుట్టూ నేను తిరగలేకపోతున్నా. అయ్యయ్యో, దొరకట్లేదు. 4,000 వరకు ఇబ్బంది లేదంటున్నారు కదా. 2,000 ఏటీఎం నుంచి గంటల తర్వాత వెయిట్ చేస్తే 2,000 వస్తున్నాయి. ఓకే. ఇప్పుడు నాకు ఆ ట్రాన్స్పోర్ట్ పే చేయడానికి డబ్బులు లేవు. ఆర్డర్ నాది 17,000. ఇప్పుడు ఈ రోజు నేను కోల్పోతున్నా. ఓకే. అయ్యయ్యో, ఇప్పుడు ఎమర్జెన్సీ లేదు, బ్రహ్మాండం అయిపోతుంది కదా రేపటి నుంచి. మొత్తం మీ జీవితాలే మారిపోతాయి అన్నారు. మీరంతా సంతోషంగా ఉన్నారని చెబుతున్నారు బీజేపీ పెద్దలంతా, మోడీ గారితో సహా. జపాన్ నుంచి మరీ చెప్పాడు ఆయన మీరంతా సంతోషంగా ఉన్నారు. మీరు సంతోషంగా ఉన్నారా లేరా? మీరు ఉండాల్సిందే అని చెప్పాడు ఆయన. సంతోషంగా ఉండాల్సిందే. జపాన్ లో ఉన్నాడు కానీ సంతోషంగా ఉన్నాడు. మీరు ప్రకటించిన తర్వాత జపాన్ వెళ్ళాడు. ఆయన లేడు, ఈ నోట్లు లేవు, ఏమీ లేవు. అంతేనా? ఇప్పుడు నా పరిస్థితి సార్ ఇది కరెక్టే. అయితే మీరు సాధ్యమైనంత వరకు ఇంకో మనిషిని పెట్టన్నా బతినాడో పాములాడో ఒక గంట సేపు క్యూలో నిలబడి ఆ నోట్లు మార్చుకోండి. మరి మార్చుకోవాలి, ఏం చేస్తాం ఇప్పుడు? మనల్ని దురదృష్టం ఏంటంటే ప్రభుత్వాలు ప్రజల్ని దొంగలుగా చూసే పద్ధతి కాదు కావాల్సింది. ప్రజలకి చైతన్యపరిచి నల్లధనం లేకుండా చేయాల్సిన బాధ్యత వదిలేసి ప్రజల్ని దొంగలుగాను ఇంకా చర్యలు తీసుకుంటాం. ఏం చేస్తారు? ఇంకా మా జేబులని కోలగొట్టేసిన తర్వాత గవర్నమెంట్ పెరిగిందంటే మా కిరాణా షాప్ లో ఉప్పు 40 రూపాయలు అమ్ముతున్నారు. ఈ ఉప్పుకి కొనడానికి అక్కడ ఉప్పు కూడా చూడ ఉంది సార్. అది ఆ పరిస్థితి తెచ్చింది ఈ మోడీ గారి ప్రభుత్వం. అచ్చేదిన్ లేదంటే చెప్పుతో కొడతానని అంట ఆయన. ఎవరో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారి అబ్బాయో మంత్రి గారి అబ్బాయి. రఘునాథ్ బాబు గారు, ఇవాళ నేను కూడా గట్టిగా ఎందుకు మాట్లాడగలుగుతున్నానంటే నేను కూడా బీజేపీకి ఓటేసా కిందటిసారి. కాబట్టి నాకు హక్కు వచ్చింది. నేను నిజంగా నమ్మాను మోడీ ఏదో బాగానే చేస్తాడేమో లేదు. ఈ రంగా కొంప పులుస్తాడు అనుకోలేదు. 2-3 నెలల్లో 2-3 నెలల్లో సత్యతోడు రావని ఇబ్బందులు బయట వీరాస్వామి గారు గన్నవరం. నమస్కారాలు. చెప్పండి, మాట్లాడండి. మరి ఇప్పుడు ఒక పెద్ద ప్రమాదం అండి ఈ ప్రాంతంలో, గన్నవరం అట్లాగే అమరావతి ప్రాంతంలో రైతులందరికీ పెద్ద ప్రమాదం ముందుకొచ్చింది. ఏంటది? ఏంటంటే ఇప్పుడు ఇక్కడ రిజిస్ట్రేషన్ రేట్లు 50 లక్షల రూపాయలు ఉంటే అది సాగుదని అనేక పోరాటాలు ఉద్యమాలు నడిపి ఆఖరికి ముఖ్యమంత్రి గారిని కలెక్టర్ గారిని ఇద్దరిని ఒప్పించి కొంతమంది పెద్దలకి భూములు 1,40,40 లక్షల రూపాయలకు అమ్ముకొని ఆ ధనవంతులు వెళ్ళి అక్కడ అమరావతిలో తీసుకున్నారు. అవును. ఇప్పుడు వీళ్ళు చిన్న చిన్న ఇళ్లు కట్టుకొని మిగతా అమౌంట్ 50 లక్షలు 40 లక్షలు వడ్డీలు కానీ అటని ఇటని లేకపోతే పిల్లలు కానీ ఇచ్చుకున్నారు. అవును. అవును. ఇప్పుడు అదంతా బ్లాక్ మనీ అంటే ఇప్పుడు ఈ రైతుల పరిస్థితి ఏంటి సార్? చంద్రబాబు గారిని అడగాల్సిన ప్రశ్న కదా ఇది. ఆయన అక్కడ 40,000 లేదని చెబుతాడు కదా సార్. అమరావతిలోనూ ఈ విమానాశ్రయ విస్తరణలో రైతులంతా ఇబ్బంది పడుతున్నారు కదా సార్. అవును, మరి ఎట్లా ఇప్పుడు దానికి ఏం చేయాలి? రఘునాథ్ బాబు గారు మీరు సలహా ఇస్తారా? ఇప్పుడు ఇవ్వమనండి. ఇప్పుడు వ్యవసాయ భూమి అంటే ఒక 5 లక్షలు 10 లక్షల మధ్యలో ఉంటాయి జనరల్ గా. అవును. ఇప్పుడు అది 1 కోటి రూపాయలు అమ్ముకున్నాక అది రియల్ ఎస్టేట్ భూమి. ఎవరు కాదు, మీరు చంద్రబాబు గారు ఏం చెప్పారు? చంద్రబాబు గారు కానీ మంత్రి నారాయణ గారు కానీ ఏం చెప్పారు? కోటీశ్వరులు చేశామన్నారు. నేను నాబోటాలను అడిగాం. ఒక నాబోటాలను అడిగాం. ఆ నాబోటాలను అడిగితే నా మీద కోపం వచ్చి ఉండొచ్చు. అదే విషయం. అదేందా మీరు నల్లధనానికి వ్యతిరేకంగా కదా, మరి అక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూ ఉన్న 5 లక్షలు 10 లక్షలు 12 లక్షలు ఉంటే మీరు కోటీశ్వరులు అయిపోయారంటున్నారు. మరి నల్లధనాన్ని ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నారంటే పోవయా మేము కోటీశ్వరులు చేస్తామన్నారు. మళ్ళీ వీళ్ళే ఉత్తరాలు రాశారు. ఇప్పుడు అక్కడ నల్లధనం ఉన్నట్ట లేనట్లా? మీరంతా నల్లధనాన్ని ఎంకరేజ్ చేశారు ఎంతకాలం? వ్యతిరేకించారా? వాళ్ళకి నిజాయితీ నేర్పారా? మీరు ఇప్పుడు నేర్పారా? ఇప్పుడు వాళ్ళ మీద మీరు దాడి చేస్తున్నారా లేదా? ఆ రైతులందరికీ న్యాయం జరగాలా అక్కర్లేదా? నేనైతే ఖచ్చితంగా ఆ రైతులందరికీ అవకాశం ఇవ్వాలి. ఖచ్చితంగా వాళ్ళందరూ మళ్ళీ ఆ ధనాన్ని తీసుకెళ్లి బ్లాక్ అంటారో మీరేమంటారు అకౌంటెంట్ అంటారో మీ ఇష్టం, మీరు ఏదన్నా ఆ రైతులు దొంగలంటే మాత్రం దొంగలు చేయమండి. రైతులు పోటీలు పడి ఇప్పుడు ఆ రైతులు అమ్ముకునేటప్పుడు యాక్చువల్ రేట్ గా రిజిస్ట్రేషన్ పెట్టుకోమని అడిగుండొచ్చు. తర్వాత ఐడిసిలో డిక్లేర్ చేసి ఉండొచ్చు.
ఏది అంతంత కోట్లు వచ్చిన వాళ్ళు అవును. చేసి ఉండొచ్చు. ఆ. 2 అవకాశాలు మీకు తెలీదా? మీకు తెలీదా? వచ్చిందో రాదో 2 అవకాశాలు ఎవరైనా వాళ్ళు వినియోగించుకుంటే మార్కెట్ కాకపోతే- రేటు కొంటారంటే ఆ, అవునండి, మీరు ఇట్లా నోట్లు రద్దు చేస్తారని మీ కొంప ముంచుతారని వాళ్ళు అనుకున్నారా? అమరావతి రైతులు కొంప ముంచుతారని చెప్పారా? అసలు అది నాకు మార్కెట్ అర్థం- రేట్కి ఒక్క నిమిషం, ఎవరైనా ఒక్క అమ్ముతారా? నిమిషం. ఒక తప్పు చేస్తాంది, ఇది తప్పు అని మనకు తెలియనంత అది ఎప్పుడు- విధంగా సిస్టాన్ని పాడు చేశారు. తప్పు చేయింది ఎవరండి? పాడు మీరు చేశారు. రాజకీయ నాయకులు ఆ, అది 1000-2000 కోట్లు 2000 ఎందుకు ఇస్తున్నారండి? ఎందుకు ఇచ్చి ఎందుకు ఇచ్చుకుంటున్నారు? బీజేపీ బీజేపీ గోంగూర కూడా మా తెలుసు. మా తెలుసు. 700 కోటికి పంచారు. మా నియోజకవర్గంలో 700 కోట్లు పంచారు. అయ్యో, ఇది తాడేపల్లిగూడ నియోజకవర్గం, మంత్రి మాణిక్యాలరావు నియోజకవర్గం వీరు చెప్తున్నారు వినండి. శ్రీనివాస్ 700 రూపాయలు ఒక్క మాట, పంచారు. ఒక్క మాట ఇప్పుడు వీళ్ళకి పార్టీ ఫండ్స్ ఇస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళు, అదేం వైట్ మనీ ఇప్పుడు దాని అంతా బ్లాక్ కదా చేసేసుకోవచ్చు. మొత్తం black money. తెలంగాణ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదా? అది కూడా చెప్తాను సార్. దీని మీద ఒక్కొక్క పాయింట్ ఏంటంటే, ఇవాళ అమరావతిలో దాదాపు విజయవాడలో రియల్ ఎస్టేట్ పేరుతో పోయిన తర్వాత భూమి వస్తుందని చెప్పేసి 2-3 ఇక్కడి నుంచి పోయిన రియల్ ఎస్టేట్ వేసి ఆత్మహత్య కూడా చేసుకున్నారు. అది లూజియానా ప్రాంతంలో కొన్నారు. కానీ ఇక్కడ బ్లాక్ మనీ నిజంగా ఇప్పుడు మీ black జీతాల money- సంగతి చెప్పండి. నేను చెప్తాను. ఇప్పుడు ఇక్కడ బ్లాక్ మనీ ఉన్న బ్లాక్ వాళ్ళు ఎవరన్నా ఏ ఒక్కరు కూడా ఆత్మహత్య చేసుకోలేదు. చేసుకుంటే పేదవాడు చేసుకుంటాడు కాబట్టి. నేను అనేది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అయినా ఆంధ్ర గవర్నమెంట్ అయినా మరో గవర్నమెంట్ అయినా ఈ పడుతున్న కష్టాలు అది కూడా ఒక కష్టమే. అంతేనా? దానికి వేరే నోట్లు ఎక్కడి నుంచి జీతాలు తగ్గించే ప్రమాదం ఉందా? నేను అనేది ఏంటంటే నిన్న కేసీఆర్ ప్రకటన ప్రకారం ఏంటంటే సాధ్యమైనంత వరకు మన స్టేట్ నుంచి చేయగలిగిన ఎక్కడ నష్టం జరగడానికి వీల్లేదు. మనం ఎంత కష్టపడైనా సరే దాన్ని మనం అధిగమించాలనే ప్రయత్నం చేస్తాం. Right. కానీ ప్రభుత్వం నుంచి అలా ఉంటుందని నేను అయితే నాకు అర్థం ధనిక కాదు. రాష్ట్రంలో- కేసీఆర్ గారు ధనిక రాష్ట్రంలో ధనిక రాష్ట్రంలో సగం జీతాలు ఇచ్చే రోజులు ధనిక రాష్ట్రమైన 1000 నోట్లైనా ధనిక రాష్ట్రమైన 5000 నోట్లు 5500 నోట్లు ఏదైనా మోడీ గారికి కానీ మళ్ళీ సమీక్ష చేసుకోవాలి. నాకు మెసేజ్ అదే వచ్చింది. మళ్ళీ సమీక్ష మీరు చేసుకోండి. మోడీ గారికి చెప్పండి, సమీక్ష చేసుకోవాలి. గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారికి చెప్పండి, అరుణ్ జైట్లీ గారికి ముందు చెప్పండి, పేదవర్గాలకి న్యాయం అయ్యా జరిగేది పేదలకి ఏమో, సామాన్యులు ఇబ్బంది మధ్యతరగతి పడకుండా మునిగేటట్టుంది, అవును. మీరు వాళ్ళకి మళ్ళీ అవకాశం ఇవ్వండి ఇవ్వాలి అని వాళ్ళకి, చెప్తే మాత్రం మంచిది. లేదంటే అనేది నా అభిప్రాయం. మీరే దీన్ని ముందుంటారు. రాజకీయాలు చర్చించుకునే దానికి మేము వాళ్ళు. చెప్పేది ఏంటి, రైతుల్ని దొంగలుగా మాత్రం అమరావతిలో అమ్మిన రైతుల్ని దొంగలుగా చూడొద్దు. సామాన్యుల్ని రోడ్డు పాలు చేయొద్దని మాత్రం దయచేసి వారందరికీ విజ్ఞప్తి చేయండి. రాజధాని మీకు ఎప్పుడు అవకాశం ఉన్న మేరకు. పెరిగిందండి? రాజధాని రైట్. ఎప్పుడు పెరుగుతుంది? నల్లధనం అంటే బయట నుంచి తెస్తారు రైట్. అంటున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రసాద్ రెడ్డి గారు, రోడ్ల మీద నిలబెట్టి ప్రసాద్ రెడ్డి గారు, మహేష్ గారు, లక్ష్మీపార్తి గారు, అట్లాగే గట్రామచంద్ర గారు, రఘునాథ్ బాబు గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.